guys, this is Rashi and Hardovara. సో ఈరోజు మనం ఫస్ట్ వ్లాగ్ దిగుతున్నాం మన ఛానల్లో. సో ఇదేంటంటే మాకు ఒక చిన్న గార్డెన్ ఉందన్నమాట. మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాము. మాకు ఒక చిన్న గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ని చూపిద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు పైనుంచి చూపిస్తాం. సాయంత్రం కొంచెం ఓకే చేయాక వెదర్ అంతా అప్పుడు మనము కిందకి వెళ్ళి క్లియర్గా మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ మనం పైనుంచి అయితే చూసేద్దాము. చాలా కాయలు రాసాయి, కాస్తున్నాయి కూడా. చూద్దాము. మా తమ్ముడిని కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, పాపం కెమెరా వెనకాల ఉన్నాడు వాడు. సో ఈడే అనమాట మా తమ్ముడు. హలో గాయ్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా దగ్గర కొన్ని చెట్లు ఉన్నాయి, చిన్న గార్డెన్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ చెట్లు ఉంటాయి, చూపిస్తాం. లెట్స్ గో. సో ఇది మా ఫస్ట్ చెట్టు, మా మామిడి చెట్టు. మా మామిడి చెట్టు అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా మామిడికాయలు కూడా కాస్తున్నాయి. మామిడికాయ చూపియనా మీకు కనిపించలేదు అనుకుంటే నేను జూమ్ చేస్తాను కెమెరాని. ఇప్పుడు కనిపించిందా? అక్కడ ఉంది. మేబీ కెమెరాలో క్యాప్చర్ అవ్వకపోవచ్చు, మా దగ్గర అగ్గోండి. కనిపించిందా ఇప్పుడు? సో అది మా మామిడికాయ అన్నమాట. సో ఇదే మా మామిడికాయ అండి. ఇది మా ములక్కాయ చెట్టు అండి. సో ఇక్కడ బోల్డెన్ కాయలు కాస్తాయి, మీరు చూడొచ్చు. నేను జూమ్ చేస్తాను. బోల్డెన్ కాయలు కాస్తాయి అన్నమాట. సో ఇంకా కింద చాలా మట్టికి చెట్లు ఉన్నాయి. ఇక్కడ మనకి మందారం చెట్టు, ఇది మందారం చెట్టు అన్నమాట. దిస్ ఈజ్ అవర్ మందారం చెట్టు, చైనా రోజ్ చెట్టు ఇది. ఇంకా చెప్పాలంటే అక్కడ మల్లెపూల చెట్టు కూడా ఉంది. మన ఇంట్లో కూడా ఉంది మల్లెపూల చెట్టు. అయితే నేను చూపిస్తాను. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెట్టు చూపినా. ఇంట్రెస్టింగ్ చెట్టు ఇదే అన్నమాట. ఇది మామిడికాయ చెట్టు. ఇదన్నమాట. ఏంటిదంటే ఇది ఈ చెట్టుకి నిమ్మకాయ ఆకుల్లో కనిపిస్తాయి, కానీ నిమ్మకాయ కాదండి. ఈ పప్పర్ పనసకాయ చెట్టు అంట. ఇది పెద్ద పెద్ద బత్తాయిలా కనిపిస్తుంది, అంటే పెద్ద పెద్ద ఆరెంజెస్లా కనిపిస్తుంది. ఇప్పుడు అయితే పూత మట్టికి వచ్చింది. పూత వచ్చి వాటికి ఉన్న పెటల్స్ అనేవి రాలిపోయినాయి, ఇంకొండ వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చాయి కానీ పూత అంతా రాలిపోయింది, ఆకులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయాయి, పూత వచ్చింది కాబట్టి వస్తుందేమో అని దాన్ని ఏమంటారు, వస్తుందని నమ్మకం. నెక్స్ట్ ఇది మనది అరటికాయ చెట్టు. ఇది అరటికాయ చెట్టు అనమాట. మనకి క్లియర్గా కనిపించకపోవచ్చు, అంతా మన అరటికాయ చెట్టు. 2 అరటికాయ చెట్లు ఉన్నాయి, 2 ఉన్నాయి అరటికాయ చెట్లు. ఆ రెండిట్లో అటువైపు దానికేమో గెలొచ్చింది, ఇక్కడ నుంచి కనిపించకపోవచ్చు, కానీ కిందకి వెళ్ళినప్పుడు మనం క్లియర్గా చూపిద్దాం. ఇప్పుడు కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే పొద్దున్నే బాగా వర్షం పడింది. ఈరోజు మనం కిందకి వెళ్ళకపోయినా చూద్దాం ఎంత మట్టుకు చూపించగలనో అంత మట్టుకైతే నేను చూపిస్తాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీకు అన్నీ చూపించడానికి. ఇంకా వీడు మా తమ్ముడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు. సో లెట్ us leave him. సో ఇటు వస్తే మనకు ఇంకో ములక్కాయ చెట్టు ఉండిద్ది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ములక్కాయ చెట్టు. ఇంకా ఇక్కడ మన కొబ్బరి చెట్టు చిన్నది. ఇది కొబ్బరి చెట్టు చిన్నది, పెద్ద కొబ్బరి చెట్టు కూడా ఉంది, బాగుంటుంది. ఇది పెద్ద కొబ్బరి చెట్టు అన్నమాట. ఇదిగోండి, చాలా పెద్దది. ఇది పెద్ద కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు కూడా ఉన్నాయన్నమాట దీనికి. కొబ్బరికాయలు. నెక్స్ట్ ఇంకో చెట్టు ఉంది, చెట్లు ఏదైనా అనుకోకండి. ఇదన్నమాట. ఇది మన ఏమంటారు, జామకాయ చెట్టు. అండ్ ఇలా కిందకి వెళ్తే ఇది మన మల్లెపూల చెట్టు. మల్లెపూలని నేనే పెట్టుకున్నా. ఇది దద్దూర చెట్టు అన్నమాట. మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. అది అలోవెరా, కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి. ఇది ఇంకో మల్లెపూల చెట్టు, పెద్ద బుష్ అన్నమాట ఇది. ఇంకా ఏంటంటే చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఇది ఇంకో మల్లెపూల చెట్టు. అక్కడ ఉన్నది తులసి చెట్టు.
ఇంకా ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ మా జాంకాయలు జాంకాయల చెట్టు ఇది. ఇదేమో మందారం చెట్టు మనది. మందారం చెట్టు అదేం చెట్టో మనకు తెలియదు. కొత్త కొత్త చెట్లని పెట్టారు మా అమ్మమ్మ వాళ్ళైతే. సో ఇంకో చెట్టు అండి, ఇది సీతాఫలం చెట్టు. ఇది సీతాఫల చెట్టు బాగా వస్తుంది దీనికి. కానీ రీసెంట్గా ఏమైందంటే చెప్పు చెప్పునా చెప్తున్నారా? సరే, వాడికి చెప్పడం రావట్లేదు. సో చెప్పు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.